అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 3వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. ఎరికో నందు మార్క్స్ వార్త 10వ అధ్యాయము 46వ వచనం నందు యేసు తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా బర్తిమయి ఒకవైపున గుడ్డివాడై ఉండేను, మరోవైపున భిక్షగాడై ఉండేను. మరొక వైపున ఎరికో యందు నివాసము చేయుచున్నవాడే ఉండేను. ఎరికో ఒక శాపగ్రస్తమైన పట్టణమై ఉండేను. మీరు ఎట్టి స్థలమునందు నివాసము చేయుచున్నారు? భక్తిహీనుల గుడారమునందు నివాసము ఉండుటను ప్రభు కోరుకొంటలేదు. దావీదు రాజు చెప్పుచున్నాడు, అయ్యో, నేను మేషెక్కులో పరదేశునై ఉన్నది చాలును, కేదారు గుడారముల యొద్ద కాపురమున్నది చాలును, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించినది చాలును. నేను కోరునది సమాధానమే, అయినను మాట నోట వచ్చిన తోడనే వారి యుద్ధమునకు సిద్ధమగుదురు. 121 కీర్తన 5 మొదలుకొని 7 వచనములు. ఎరికో అంటే ఈత చెట్లు గల పట్టణము అని అర్థము. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 3వ వచనం. అయినను ఆ పట్టణంపై ఒక శాపము ఉండెను. యెహోషువ పట్టణమును స్వాధీనపరుచుకొనుటకు ముందుగా ఇజ్రాయేలీయులను హెచ్చరించినది, ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడి ఉండెను. శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఉండకుండునట్లు జాగ్రత్త కలిగి ఉండుడి అని చెప్పాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17 మరియు 18 వచనములు. అయినను ఆకాను అనువాడు వెండిని, సినారు పైవస్త్రమును, బంగారపు కమ్మీని తీసుకున్నందున ఇజ్రాయేలు ప్రజలు హాయి పట్టణంతో యుద్ధము చేయుచున్నప్పుడు ఓడించబడి పరాజయము పొందిరి. ఆ తరువాత వారు ఆకానును అతని కుటుంబ సభ్యులందరినీ రాళ్ళు రువ్వి చంపి ఆ శాపగ్రస్తమైన వస్తువులను కూడా వారితో కాల్చివేసింది. ముందుగా ఉన్న శాపముతో పాటు ఇంకా అత్యధికమైన శాపమును యెహోషువ ఇచ్చెను. ఈ యెరికో పట్టణమును కట్టించ పూనుకొనును వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును. దాని తలుపులను లేవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును అని యెహోషువ చెప్పాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. ప్రభు యొక్క మాటలను, ఆయన సేవకుల యొక్క మాటలను నిర్లక్ష్యము చేసిన బేతీలీయుడైన యెహేలు అను వాడు ఎరికో నందు పునాది వేయగా అబిరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని తర్వాత ఆ పట్టణమును నిర్మించేటువంటి పనిని నిలిపివేశారా? తమ తప్పిదము గ్రహించి పశ్చాత్తాపము పడ్డారా? లేదు. దాని గమనులను నెత్తగా సేగూరు అను అతని కనిష్ఠపుత్రుడు చనిపోయాను. కొత్త నిబంధన యందును యేసు చెప్పిన ఉపమానమునందు కూడాను ధన్యకరమైన యెరూషలేమును విడిచిపెట్టి శపించబడిన ఎరికో పట్టణము తట్టునకు వెళ్ళిన మనుష్యుడు దొంగల చేతికి చిక్కెను కదా. యెరూషలేము సముద్ర మట్టము నుండి 300 అడుగుల ఎత్తుగల పట్టణము. ఎరికో సముద్రపు మట్టము నుండి 1600 అడుగులకు క్రిందగానున్న లోతట్టు పట్టణం. దేవుని బిడ్డలారా, స్తుతి ఆరాధనతో నిండిన యెరూషలేము వంటి సంగమనందు నిలిచిండుడి. ఎన్నడూను ప్రభువును విడిచి వెనకబడిపోయి ఎరికోను తేరి చూచి వెళ్ళకుడి. ఎన్నడూను ఉన్నతమైన ఆత్మీయ స్థితిని విడిచిపెట్టి క్రింది స్థితికి దిగజారిపోకుడి. నేటి ధ్యానమునకే నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 63, 64 మరియు 65 అధ్యాయములు. సాయంత్రము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.